పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు. బీఎస్ఎఫ్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్. నాందేడ్లో పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్. ఐపీఎల్లో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం. ఇలాంటి వార్తలని 30 seconds ఫుల్ న్యూస్ లో చూద్దాం. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తున్నట్టుగా బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదంటూ అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ఉన్నత స్థాయి న్యాయస్థానం పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదని తేల్చి చెప్పింది. ఎస్సీ కులాల్లో పుట్టి హిందూ మతం వీడితే ఆ హోదా ఉండదని తీర్పు ఇచ్చింది. దీంతో పాస్టర్ ఆనంద్ ను క్రిస్టియన్ గా నిర్ధారిస్తూ ఎస్సీ హోదాను రద్దు చేసింది. ఆ తర్వాత దీనిపై విచారణ చేపట్టిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆనంద్ మతం మారారని నిర్ధారించుకొని ఎస్సీ హోదాను రద్దు చేశారు. బీఎస్ఎఫ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ప్రపంచంలోనే 4వ ఎత్తైన మౌంట్ లోట్సే శిఖరం అధిరోహించారు 5 సాహస వీరులు. డైమండ్ జూబ్లీ వేడుకల వేళ హిమాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శనివారం తెల్లవారుజామున 5:20 8,516 మీటర్ల ఎత్తున శిఖరాన్ని చేరుకుంది బీఎస్ఎఫ్ బృందం. 48 గంటల వ్యవధిలో 2 చారిత్రాత్మక విజయాలు సాధించారు. ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని బీఎస్ఎఫ్ మహిళా బృందం అధిరోహించగా తాజాగా లోట్సేపై జెండా పాతారు బీఎస్ఎఫ్ పురుషుల బృందం. లవరాజ్ నాయకత్వంలో శిఖరాగ్రహానికి చేరుకుంది వికాస్ సింగ్ రావత్, అన్వర్ హుసేన్ టీం. మహారాష్ట్రలోని నాందేడ్లో ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి అక్రమ ఆయుధాల డంప్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నాందేడ్లోని దేనా బ్యాంక్ సమీపంలో ఉన్న సచ్ఖండ్ గురుద్వారా రోడ్లో భారీ డంప్ ని స్వాధీనం చేసుకున్నారు. షాప్ నెంబర్ 8లో అక్రమ ఆయుధాల వ్యాపారం జరుగుతోందని స్థానిక క్రైమ్ బ్రాంచ్ కు ఒక రహస్య సమాచారం రావడంతో వెంటనే ఆ వివరాలను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కు తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో పోలీసులు భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 470 కత్తులు, 208 కఠారులు, అలాగే 24 ఫైటర్ పంచులు ఉన్నాయి. కీలక మ్యాచ్ లో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. లక్నో సూపర్ జైంట్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న లక్నో టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో టీంలో జోష్ ఇంగ్లీష్ 72 పరుగులు చేశాడు. ఆయుష్ బదోని 43 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ టీం మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ లో అతడికి ఇదే తొలి సెంచరీ. ప్రభు సిమ్రన్ సింగ్ 69 పరుగులతో రాణించాడు.